కొన్నిసార్లు కొన్ని లక్షణాలు మనకు జీవితంలో వచ్చే అనేక సమస్యల్ని సూచిస్తాయి. అనేక సమస్యల కారణంగా నొప్పులు, ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నొప్పులు అప్పుడప్పుడు వస్తే ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువగా వస్తూ తీవ్రంగా ఉంటే మాత్రం ముందుగానే జాగ్రత్త పడాలి. ఇవి శరీరంలో వచ్చే అనేక సమస్యల గురించి తెలిపే లక్షణాలని గుర్తించాలి. ఈ నొప్పి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పొత్తి కడుపు నొప్పి అనేది అనేక సమస్యల్ని సూచిస్తుంది. ఇది వచ్చినప్పుడు సరిగ్గా కూర్చోలేం, నిలబడలేం. పొత్తి కడుపులో నొప్పి, కుడి భాగంలో నొప్పి వస్తే కొన్ని సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజులుగా మలబద్ధకం సమస్య ఉన్నా కడుపు నొప్పి వస్తుంటుంది. దీనిని తగ్గించేందుకు మంచి ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా ఫైబర్ ఫుడ్, వీటితో పాటు నీరు ఎక్కువగా తాగడం మంచిది. సరైన జీవనశైలి లేని కారణంగా చాలా మందిని మలబద్ధకం వేధిస్తుంటుంది. సరైన వేళలో లేవడం, ఫైబర్, సమతుల ఆహారం తీసుకోవడం, హాయిగా నిద్రపోవడం వంటివి చేయడం వల్ల చాలా వరకు సమస్య దూరం అవుతుంది. కొన్ని ఆరోగ్య సంస్థల ప్రకారం కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా పొత్తి కడుపులో నొప్పిని కలిగిస్తాయి. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సాధారణ లక్షణం పొత్తి కడుపు నొప్పి. ఇక యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం మీ పొట్ట పైభాగంలో నొప్పి వస్తే క్యాన్సర్ అని అనుమానించాల్సిందే. ఫ్యాటీ లివర్ కూడా అనేక సమస్యల్లో ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇది ముదిరి సిరోసిస్ వచ్చే వరకు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ కొంతమందిలో కడుపు నొప్పి పొత్తి కడుపులో నొప్పి వచ్చినట్లుగా ఉంటుంది. అపెండిక్స్ అనేది మీ పెద్ద ప్రేగులో ఉండే చిన్న సన్నని గొట్టం. ఇది ఎర్రబడినప్పుడు సమస్య వస్తుంది. మాయో క్లినిక్ ప్రకారం అపెండిసైటిస్ ఉన్నా కూడా పొత్తి కడుపులో కుడివైపున నొప్పి వస్తుందని తేలింది. సాధారణంగా పొత్తి కడుపు మధ్యలో ప్రారంభమయ్యే ఈ నొప్పి కింది భాగంలో కుడివైపుకి ఎక్కువగా అవుతుందని తేలింది. నొప్పి ఎక్కువగా రావచ్చు. కదిలేటప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది.